వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. స్థానిక బాపట్ల చీలు రోడ్డులో వేంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణం నందు ఈ రోజు కార్తీక మాస ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని గంట సాయిబాబు కృష్ణ కుమారి దంపతులు దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మార్చూరి బద్రీనారాయణ దంపతులు, ఆలయ అర్చకులు వేడూరు వెంకటప్పలాచార్యులు, డొంపిచెర్ల కేశవాచార్యులు పాల్గొనడం జరిగింది. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని అర్చక స్వామి తెలియజేశారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. స్థానిక బాపట్ల చీలు రోడ్డులో వేంచేసినటువంటి శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణమునందు ఈ రోజున కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున సాయంత్రం 5:30 గంటలకు స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమం అంతా కూడా గంట సాయిబాబు గారు కృష్ణకుమారి గారి దంపతులచే ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. శంకుచక్రనామాలు, శివలింగము, నాగేంద్ర స్వామి, స్వస్తిక్, పద్మము, ఓంకారము అనేక రకాలలో స్వామివారిని రూపాలు దాల్చి దీపాలు పెట్టి దీపాలు వెలిగించడం జరిగింది. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మార్చూరి బద్రీనారాయణ గారు, ఆలయ భక్త బృందం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.